హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం చేసుకోబోతున్నాము గెనె చిక్కుడుకాయ కూర. మీలో ఎంతమందికి తెలుసు వీటిని గెనె చిక్కుళ్ళు అంటారని? వీటిని పొట్టి చిక్కుళ్ళు, నాటి చిక్కుళ్ళు అని కూడా పిలుస్తారు. వీటిని చేసుకునే పద్ధతిలో చేసుకొని తింటే ఈ కర్రీ అయితే నాన్ వెజ్ కంటే కూడా సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ కర్రీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఎందుకంటే ఇందులో చిక్కుడు గింజలు బాగా లావుగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఫుల్ ప్రోటీన్ కూడా ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లోనే పందిరి మీద మా మమ్మీ పెంచేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి కూడా నాకు ఈ కర్రీ అంటే నాకు చాలా ఫేవరెట్. ముందుగా ఈ కర్రీ చేయాలి అని అనుకున్నప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలను నారలు తీసుకొని కట్ చేసుకొని మంచిగా కడిగి ఆయిల్లో వేసుకోవాలి. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు గంటెతో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, మెంతికూర వేసుకోవాలన్నమాట. ఈ కర్రీలో టేస్ట్ ఎన్హాన్సర్ ఏంటి అంటే మెంతికూర అనమాట. చిక్కుడుకాయ కూర ఎప్పుడు వండినా కూడా మెంతికూర బాగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీలో స్పెషల్ ఏంటి అంటే నేను అన్నీ కూడా నాటువే వాడానమాట. నాటు చిక్కుళ్ళు, నాటు పచ్చిమిర్చి, నాటు కొత్తిమీర, మెంతికూర అనమాట. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్లో కూడా చిక్కుడుకాయలను మంచిగా మగ్గించుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు బాగా వేగనివ్వండి. అప్పుడేం కలపొద్దు. తర్వాత బాగా మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కర్రీని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. టమాటాలు మెత్తగా మెదిగాయా లేదా చూసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం అయితే మేము పట్టించిన కారమే వాడుతున్నాము కాబట్టి కొంచెం కారం తక్కువే వేస్తాను. చిక్కుడుకాయ కూరలో ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మెంతికూర ఎక్కువ వేసుకోండి, పచ్చిమిర్చి ఎక్కువ వేయండి, కారం తక్కువ వేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇవన్నీ చూస్తూ వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే చూసారుగా, కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా చూడ్డానికే చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే అసలు ఆ అరోమా అనేది ఉడుకుతూ ఉంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ కర్రీ అయిపోతే తిందామా అనిపిస్తుంది నాకైతే. నేనైతే వేడివేడి అన్నం వండేసాను, చపాతీ కూడా చేసుకున్నాము. ఈ కర్రీ రోటీలోకి, అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే అన్నంతో ఎంజాయ్ చేసేసాను అనమాట. ఇలా ఈసారి ఈ చిక్కుడుకాయలను తీసుకొచ్చుకొని కర్రీ వండుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అయితే ఇదైతే అన్సీజనల్ ఇప్పుడు, సో కర్రీ రేట్ అయితే నాకైతే ఎక్కువ పడిందనమాట. అరకిలో 80 రూపీస్కి వచ్చాయి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.